తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త, రైతు భరోసా నిధులైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ తారీఖు చూసుకున్నట్లయితే 14/3/2026 మనకైతే రైతు భరోసా నిధులైతే ఈరోజు అయితే విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే స్పష్టత ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ ఎకరానికి 12,000 చొప్పున యాసంగి పంట ఏవైతే పెట్టుబడి డబ్బులు ఉన్నాయో రైతులందరికైతే ఎకరానికి 12,000 చొప్పున అయితే విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే స్పష్టత ఇవ్వడం అయితే జరిగింది. చాలామంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారనమాట రైతు భరోసా నిధుల కోసం అయితే. వీళ్ళందరి కోసం ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే మనకైతే ఈ నెలల్లోనే రైతు భరోసా అని చెప్పేసి మనకైతే ప్రభుత్వం నుంచి అయితే క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ కూడా రావడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు భరోసా నిధులైతే విడుదల కోసం అయితే ఎదురు చూస్తున్న అన్నదాతలకైతే మంత్రి అయితే మనకైతే శుభవార్త చెప్పారు అని చెప్పేసి అయితే మనకైతే క్లియర్గా చెప్తున్నారు. ఆల్రెడీ మనకి ఈ న్యూస్ మనకైతే ప్రభుత్వం నిన్ననే ఇచ్చింది. ఆల్రెడీ నిన్న చాలామంది రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు అయితే విడుదల చేసిందనమాట. మీరు మొత్తంగా అమౌంట్ చూసుకుంటే మనకి మొత్తం 9,000 కోట్లు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది. అందులో మనకి ఈ మార్చ్ అయిపోయేలోపు మొత్తం 4,500 కోట్లు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేస్తామని చెప్పేసి క్లియర్గా చెప్పింది. అంటే దాదాపుగా మనకి ఇక్కడ 4-5 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ 31 జిల్లాల్లో ఉన్న రైతులందరికీ మనకైతే దాదాపుగా అయితే అమౌంట్ అయితే మనకి ఇక్కడ ఈ మార్చిలోనే అయిపోతాయి. ఇక్కడ 10 ఎకరాలు 15 ఎకరాల లోపు ఉన్న వారికి ఏమవుతుందంటే వాళ్ళకైతే వచ్చే నెల కూడా పడుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఫస్ట్ మనకి అరెకరం నుంచి మొదలు పెట్టుకుంటూ మనకి 10 గుంటలు అరెకరం ఇలా తక్కువ వాళ్ళ నుంచి మనకైతే ఎక్కువ వాళ్ళకి విడుదల చేస్తూ వస్తుంటుంది కాబట్టి ప్రభుత్వం ఎప్పుడైనా. అలానే ఇందులో కూడా ఏంటంటే జిల్లాల వారిగా ఇప్పుడు ఈ జిల్లాలో ఎంతమంది రైతులు ఉన్నారు, అందులో తక్కువ 10 గుంటల భూమి వాళ్ళకి ఫస్ట్ విడుదల చేయడం, తర్వాత ఆ అరెకరం ఉన్న వాళ్ళకి, తర్వాత ఎకరం ఉన్న వాళ్ళకి ఇలా మనకైతే ఎకరాలను పెంచుతూ మనకి విడుదల చేస్తుంటూ వస్తుంటుంది. కాబట్టి మీకు ఎన్ని ఎకరాలు ఉంది మీ పేరు మీద అని చెప్పేసి కామెంట్ చేస్తే మీది ఎన్నో విడత మనకి విడతల వైజ్గా వస్తారు కాబట్టి మీది ఎన్నో విడతల మీకు డబ్బులు పడతాయని చెప్పేసి నేను క్లియర్గా స్పష్టంగా మీకు అయితే చెప్తానమాట. అలానే మీరు ఇంకొకటి ఏం చేస్తారంటే అమౌంట్ విషయంలో మీకు ఇంకొక క్లారిటీ స్పష్టత ఇవ్వాలి. ఎకరానికి మనకి ప్రభుత్వం 12,000 చొప్పున వస్తుంది. ఇంతకుముందైనా మనకి 6,500 అలా ఉండేది గత ప్రభుత్వం. మనకి ఈసారి రైతు భరోసా ఏమని చెప్పారంటే అక్కడ రైతులకి కౌలు రైతులకు వచ్చేసి అయితే మనకైతే 15,000 చొప్పున ఎకరానికి ఇస్తామని చెప్పారు. వ్యవసాయ కూలీలకు వచ్చేసి అంటే మనకి వ్యవసాయ కూలీలకు వచ్చేసి ఎకరానికి 12,000 చొప్పున ఇస్తామని చెప్పారు. ఇందులోనే మీకు ఇంకొక శుభవార్త కూడా ఉంది. ఏంటంటే 500 రూపాయలు వరి పంటకి బోనస్ డబ్బులు. ఓకేనా, మనకి ప్రభుత్వం కూడా ఏమని చెప్పింది, వరి పంట ఎవరైతే వరి పంట వేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎకరానికి 500 రూపాయలు బోనస్ డబ్బులు కూడా ఇస్తాను అని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చింది. కాబట్టి ఇలా మనకి అందరికీ విడుదల చేస్తూ ప్రభుత్వం అయితే వచ్చింది. అయితే ఇక్కడ మనకి ఈరోజు రేపు ఎల్లుండి మనకి ఈ మార్చి అయిపోయేలోపు మొత్తం 4,500 కోట్లు ప్రభుత్వం అయితే అందరికీ విడుదల చేస్తుంది. అందరి ఖాతాల్లో డబ్బులు అయితే తప్పకుండా పడతాయి. మీరు ఇక్కడ గమనించుకోండి, మీకు అమౌంట్ పడే ముందు ఇలాంటి మెసేజ్లో మీకు ఇక్కడ అమౌంట్ కూడా చూపిస్తుంది, మనకి ప్రభుత్వం ఎంత విడుదల చేస్తుంది అని చెప్పేసి. ఇలా మీకు ఒక మెసేజ్ వస్తుంది అనమాట మొబైల్కి. మెసేజ్ రాగానే ఇక్కడ మీ పేరు మీద ఎన్ని ఎకరాల వరకు పొలం ఉంది దాన్ని బట్టి మీకు ఇక్కడ అమౌంట్ ఎంత పడుతుందని చెప్పి చూపిస్తారు. అలానే ఇక్కడ మీరు క్లియర్ ఇక్కడ ఏంటంటే మీకు ఒక 4 లక్షల ఖాతా నెంబర్ కూడా ఉంటుందన్నమాట. మీరు ఆ ఖాతాలో మాత్రమే చెక్ చేసుకోండి. చాలామంది ఏం చేస్తున్నారంటే అక్కడ చూపించే ఖాతా ఒకటి, ఈ వేరే ఖాతాలో చెక్ చేసుకొని డబ్బులు పర్లేదన్న మా జిల్లాలో 2 ఎకరాలకు పడ్డాయి నాకు పర్లేదు అని చెప్పేసి అలా చూసుకుంటారు అనమాట. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇంతకుముందు వేరే ఖాతా ఇచ్చి ఉంటారు, ఇక్కడ రావడం మళ్ళీ ఖాతా మార్చుకొని ఉండడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ పాత ఖాతాలో కూడా కొంతమంది పడతాయి. అందుకని మీకు అక్కడ ఏ ఖాతా చూపిస్తుందో ఆ ఖాతా నెంబర్ చూసుకొని ఆ ఖాతా బ్యాంక్ అకౌంట్ని పోయి చెక్ చేసుకుంటే మీకు అందులో డబ్బులు ఉంటాయి. మీరు ఇందులో ఇంకోటి కూడా గమనించండి, ఏంటంటే ఇక్కడ ముసలి వాళ్ళు ఇలా ఎవరైనా వృద్ధులు ఉంటే వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళ అకౌంట్లు అనేది చాలా రోజుల నుంచి వాడకపోవడం వల్ల ఏమవుతుందంటే అకౌంట్లు అనేవి ఇక్కడ ఇన్యాక్టివ్గా ఉంటాయి. ఇలా ఇన్యాక్టివ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ నుంచి ఏదైనా డబ్బులు వచ్చినా ఏవి వచ్చినా సరే అవి మనకి ఖాతాల్లో డబ్బులు పడవన్నమాట. మీకు అకౌంట్ రన్నింగ్లో లేకపోతే డబ్బులు అనేవి పడవు. సో అందుకనే అలాంటి వాళ్ళకి ఎవరైనా ఉంటే ఒకసారి మీరు బ్యాంకుకి వెళ్ళి ఆ ఖాతాలు ఏం చేస్తారంటే ఒకసారి అందులో ఒక 100 రూపాయలు వేసి తీయడం వల్ల ఖాతా అనేది రన్నింగ్లోకి వెళ్తుందన్నమాట. అప్పుడు రన్నింగ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ నుంచి మనకు డబ్బులు విడుదల చేయగానే ఆటోమేటిక్గా మన ఖాతాలో డబ్బులు అయితే పడతాయి. ఒకవేళ అలా రన్నింగ్లో లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ అమౌంట్ అనేది పడదు, ప్రాసెసింగ్ అని చెప్పేసి పడేసి మనకి ప్రభుత్వం నుంచి రిలీజ్ అయినా సరే మన ఖాతాలో పడదు. ఎందుకంటే మళ్ళీ తర్వాత మీరు బ్యాంక్కి వెళ్ళి చెక్ చేసి అంత లేట్ అవుతుంది అనమాట. అందుకని నేను ఏం చెప్తున్నానంటే మనకు ప్రభుత్వం నుంచి ఒక స్వచ్ఛత ఆల్రెడీ వచ్చింది, అమౌంట్ ఇస్తున్నామని చెప్పేసి. సో మీరు ముందే ఇప్పుడు జాగ్రత్త పడి అకౌంట్లు రన్నింగ్లోనే లేవో చెక్ చేసుకొని వస్తే. అలానే మీరు ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది కూడా ఏంటంటే కేవలం ఇక్కడ సాగు భూములకు మాత్రం ఇస్తున్నారన్నమాట. మీరు ఏదైతే పంట వేసినారో మీ పేరు మీద 2 ఎకరాలు ఉన్న పొలం ఉందనుకోండి, ఆ పొలం సాగు భూమి కాదా చూసుకోండి. సాగు భూమి అయితే మాత్రం మీ ఖాతా రన్నింగ్లో ఉంటే మాత్రం తప్పకుండా మీకు డబ్బులు పడతాయి.
ఒకవేళ మీ సాగు భూమి కాకుండా మీ పేరు మీద అకౌంట్ మంచిగా ఉండి ఇలా ఉంటే మాత్రం మీకు ప్రభుత్వం నుంచి అయితే ఎలాంటి డబ్బులు కూడా అయితే పడవు. మీకు ఆల్రెడీ తెలుసు రైతు భరోసా గురించి. మనకి ఊరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఊరు తిరిగి రైతు భరోసాలో మనకి ఊర్లలో ఎన్ని సాగు భూములు ఉన్నాయి, ఎన్ని సాగు చేయని భూములు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం అంతా లెక్క తీసుకొని మనకు అది ఆల్రెడీ ప్రభుత్వానికి పంపించడం కూడా జరిగిందనమాట. సో అందుకని నేను ఏం చెప్తున్నాను, మీ ఒకసారి భూములు సాగు భూములు కావాలని చెప్పేసి చెక్ చేసుకోండి. మీ భూములు కనుక సాగు భూములు అనేటైతే తప్పకుండా మీకు మీ ఖాతాలో అమౌంట్ అయితే పడుతుంది. ఇక్కడ చూసుకోండి, ఈ మెసేజ్ వచ్చిన తర్వాత మీకు వితిన్ ఒక 15 నిమిషాల్లో మీకైతే డబ్బులు అయితే మీ ఖాతాలో పడతాయి. ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్క సాగు భూమికి మాత్రమే డబ్బులు ఇస్తామని చెప్పేసి, ఓన్లీ కల్టివేటెడ్ ల్యాండ్కి మాత్రమే మీ అమౌంట్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చింది. కాబట్టి మీ భూములు కనుక సాగు భూములు అనేటైతే తప్పకుండా మీకు మీ ఖాతాలో అయితే డబ్బులు అయితే పడతాయి. మీరు ఏం వరీ కానవసరం లేదు. మనకి డబ్బులు విడుదల చేసిన తర్వాత ప్రభుత్వం ఇలా మనకు ఒకటి విడుదల చేస్తుంది. ఏమనంటే ఇప్పటివరకు పడ్డవారి లిస్ట్ చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా విడుదలైన రైతు భరోసా నిధులు, అలానే లబ్ధిదారుల వివరాలు, మొత్తం మనకి ఎంతమంది జిల్లాల్లో ఎంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళకి మొత్తం ఎంత అమౌంట్ అనేది మనకు ప్రభుత్వం నుంచి అందింది అని చెప్పేసి క్లియర్గా మనకి ఇలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారనమాట. మనకు ఆల్రెడీ ఈ మార్చిలోనే దాదాపుగా ఒక 60-70% వరకు రైతు భరోసా కంప్లీట్ అవుతుంది. ఆ మిగతా సగం శాతం ఏమవుతుందంటే ఈ ఏప్రిల్లో వచ్చేసి కేవలం పెద్ద పొలాలు ఉన్న వాళ్ళు, అంటే ఎక్కువ ఎకరాలు ఉన్న వారికి అమౌంట్ అనేది ఏప్రిల్లో చెందుతుంది. చిన్న వాళ్ళకి 5 ఎకరాల లోపు వారికి అయితే ఈ మార్చిలోనే, ఈ వారంలోనే మీ అందరికైతే పూర్తి అవుతాయి అన్నమాట. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా నాకు తప్పకుండా వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని మీ యొక్క 4 రైతులకు షేర్ చేస్తారని చెప్పి నేను తప్పకుండా అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా కష్టపడి డైలీ వీడియోస్ చేస్తున్నాను, మీకు డైలీ అప్డేట్స్ అయితే అందిస్తున్నాను. కాబట్టి మీరు ఈ వీడియోస్ని లైక్ చేసి కింద హైప్ ఉంటుంది అది కొట్టి అందరికీ వేరే వాళ్ళకి షేర్ చేసినట్టయితే నాకు కూడా ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేసి ఇలాంటి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు తర్వాత ఏమైనా డౌట్ ఉన్నా, ఎలాంటి వీడియోస్ కావాలన్నా ఒకసారి కింద కామెంట్ చేయండి. నేను క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా ఒకసారి కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. అందరైతే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి.